ఈ పవిత్ర ఆలయంలో స్వయంభూగా అవతరించిన కోదండరామచంద్ర స్వామివారు సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటి ప్రాచీన చరిత్రను కలిగి ఉండి తరతరాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. కాలక్రమేణా గ్రామస్తుల భక్తి, దాతల సహకారంతో విశాలమైన ఆలయంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరం వైపున వెలిసి ఉండటం వల్ల ఈ స్వామివారికి వైకుంఠరాముడు అనే పేరు కూడా ప్రఖ్యాతిగాంచింది. అందువల్ల ఈ ఆలయంలో శ్రీరామనవమి రోజున లోకానికి ఒకసారి, వైకుంఠానికి ఒకసారి అన్న భక్తి భావనతో 2 సార్లు కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారు అష్టలక్ష్మీ దేవతలతో కలిసి దర్శనమిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. దేవాలయానికి ఎదురుగా నిలువెత్తు ఆంజనేయ స్వామివారి విగ్రహం భక్తిభావాన్ని నింపుతుంది. ఆలయ ప్రాకారాలను అలంకరించిన దశావతారాల శిల్పాలు అపూర్వమైన శిల్పకళా వైభవంతో అద్భుతంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయం హైదరాబాద్ దగ్గరలో గల రామోజీ ఫిల్మ్ సిటీ నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవాడిపల్లి అనే ప్రాంతంలో ఉంది.